నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో ఇద్దరు క్యూట్ గెస్ట్లు ఉన్నారు. అంటే ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చారు, చాలా ఫేమస్ అయ్యారు, కానీ సలార్లో ఒక ప్రత్యేకమైన పాత్రలు పోషించారు. కానీ చాలామందికి తెలియదు వాళ్ళిద్దరు సొంత అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి. వాళ్ళే వాసంతిక అండ్ శ్రీముక్త. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు నిజంగా ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు. ఓకే, వాసంతిక శ్రీముక్త, సలార్ మూవీ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఆ స్క్రీన్ పైన ఓన్లీ నా ఫేస్ ఉన్నప్పుడు మాత్రం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా వర్కింగ్ విత్ డైరెక్టర్ సార్ ప్రశాంత్ నీల్ సార్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంత పెద్ద డైరెక్టర్తో వర్క్ చేయడం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. జనరల్గా ఒక ఇంట్లో ఆర్టిస్టులు ఉంటారు, కాకపోతే ఏంటంటే ఇద్దరిలో ఒకళ్ళకి టాలెంట్ ఎక్కువగా ఉండడం, ఒకళ్ళకి తక్కువగా ఉండడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ మమ్మీ ఏమైనా స్పెషల్ డైట్ కానీ లేకపోతే మీ డాడీ బయట నుంచి ఏమైనా మ్యాజిక్స్ కానీ తీసుకొని వచ్చారా? మరి ఇద్దరు ఎలాగా ఎప్పుడు చూసినా కానీ బిజీగా ఉంటున్నారు? అది ఇంకా లక్లో అలా వెళ్ళిపోతున్నాం ఇద్దరు. అంటే లక్ అంటే జనరల్గా లక్ చాలా మందికి ఉన్నా కానీ ఎట్ ది సేమ్ టైం ఒక్కింట్లోనే లక్ మొత్తం ఉంటే ఎలాగా? అది గాడ్స్ గిఫ్ట్ అంతే, రైట్. సో ఫస్ట్ నువ్వు చెప్పు, జనరల్గా నువ్వు ఫస్ట్ మూవీ ఏంటి అనేది? నాది కృష్ణగాడి వీరప్రేమ కథ. పెద్ద పాప కదా నువ్వు? 2016. అదే నీ ఫస్ట్ మూవీయా? అదే నా మూవీ. ఎంత ఉంటాయి అప్పుడు? ఒక 8-9 ఇయర్స్ ఉంటాయా? 9 years ఉండే. ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. కానీ ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వేంటి ఫస్ట్ ఇయరా? లేదు, నేను 8th grade అయిపోతుంది. 8th క్లాసేనా నువ్వు? ఓకే, మీరిద్దరు కానీ ట్విన్స్ లా ఉన్నారు. అంతే, అంటే చాలా ఫెమిలియర్ ఉంటాం. అండ్ హైట్ కూడా అది హైట్ అయిపోయింది. తను పెరిగిందా లేకపోతే నువ్వు పెరగడం ఆగిపోయావా? పెరగడం ఆగిపోయింది. నువ్వు పెరగడం ఆగిపోయావు అంటే కరెక్ట్ నా ఏజ్ వరకు నేను పెరిగి అక్కడికి ఆగిపోయా. 17 అయిపోయింది అంటే జనరల్గా మీరిద్దరు అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు నేను చూసి మేబీ ఇద్దరు ట్విన్స్ అనుకున్నా. ఓకే, సో సలార్ మూవీ చాలా పెద్ద మూవీ. ఓకే, ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్లో ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు, ఎంతోమంది విలక్షణ నటులు ఉన్నారు అందులో. అంత పెద్ద బ్యానర్లో మూవీ చేయడం ఎలా అనిపించింది ఇద్దరికి? వీ వర్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ యాక్చువల్లీ. మాకు ఆపర్చునిటీ వచ్చినందుకు వీ వర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ సార్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద డైరెక్షన్ టీమ్ అండ్ ద కాస్టింగ్ ఏజెన్సీ. అండ్ మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది లైఫ్లో. ఎందుకంటే ఆ విజన్ అయితే ఏదైతే ఉండేనో మా డైరెక్టర్ సార్కి, ఆ విజన్ ఉండాలి అందరికీ. సో అది చాలా నేర్చుకుంటాం ఒక ప్రాసెస్లో, షూట్ ప్రాసెస్లో ఒక్కొక్క షూట్లో ఒక్కొక్కటి నేర్చుకుంటాం. సో కానీ ఫస్ట్ మూవీ ఇంట్రొడక్షన్లో నీకంటే ముందు తను కనబడుతుంది. భయమేసిందా? లేదు, నేను ఆ సీన్ యాక్చువల్లీ నేను చూడలేదు. నేనుండే. ఓకే, అది ఎందుకు ఇద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు? నేను క్వశ్చన్ కరెక్టే అడిగాను కదా, కానీ మీరిద్దరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? అంటే ఇద్దరు మాట్లాడుకుని వచ్చారా ఆ సీన్ గురించి మనం చెప్పకూడదు అని? లేదా, అది చంపే సీన్ లో తినలేకుండే నేనుండే అక్కడ. ఓకే, ఇది ముందు సీన్స్ లో ఉండే కాటేరమ్మ దగ్గరికి వచ్చేసరికి ఉండదు. నేను సాంగ్ మధ్యలో చూపిస్తారు ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళడం. అవును, సాంగ్ మధ్యలో అమ్మాయిని ఇలా విలన్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు కదా, అది నువ్వే కదా? మేకప్ లో ఇద్దరు ఒకేలా ఉన్నారు, మేము ఎలా గుర్తుపెడతాము? మీ ఇద్దరు ఇంకా ఫర్జానా అని ఇంకొక అమ్మాయి ఉంటది, అందరు ఒకేలా ఉంటే ఎలాగా? ఏదైనా కొంచెం ఇప్పుడు ఇలా కూర్చుంటే కొంచెం డిఫరెన్స్ అనేది కొంచెమైనా అర్థమవుతుంది. అక్కడ ఎవరేంటో మేము ఎలా కంపేర్ చేసుకోగలుగుతాము? అది మాకే ఫస్ట్ లో ఆ గెటప్స్ లో మమ్మల్ని ఎక్కడున్నా వెతుక్కోవాలి. అమ్మో, సో మీకే అనిపించిందా మూవీ చూసేటప్పుడు ఇది నేనే కదా అనుకున్నారా? మళ్ళీ ఇక్కడ చూసి
ఓ ఇది నేను కాదు, కాదు. ఇక్కడ నేనున్నా ఇలా అనుకుంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ అదే. ఓకే. అసలు ఫస్ట్ మీకు ఎలా వచ్చింది ఈ మూవీకి ఆఫర్? నాకు అదే నేను ఆడిషన్స్ ద్వారా వెళ్ళాను. నా క్యారెక్టర్కి చాలా 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 ఆడిషన్స్ జరిగాయి. దాని తర్వాత నేను సెలెక్ట్ అన్నారు. ఒకసారి లుక్ చూసుకుందాము అని అన్నారు. ఒకసారి రిహార్సల్కి కావాలి, 2 days ఉంటుంది అని అన్నారు. మేమందరం కల్పలత గారు, ఫర్జానా, నేను మేమందరం రిహార్సల్కి వెళ్ళాము. 2 days రిహార్సల్స్ జరిగాయి. ఓకే ఆల్ సెట్, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా ఓకే వీళ్ళు కూడా మోల్డ్ అయ్యారు అని అనుకున్నారు. ఒక 1 week తర్వాత వీ స్టార్టెడ్ షూటింగ్. 25 days షూట్ చేసాము. ఓకే. అండ్ ఆ 25 days షూట్ మధ్యలో దీనికి హాలిడేస్ వచ్చిన ప్రతిసారి వస్తుండే అనమాట. వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేసా, సార్ దిస్ ఇస్ మై సిస్టర్, తిని కూడా యాక్టింగ్ చేస్తుంది, ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఒక వెబ్ సిరీస్ చేస్తుంది అంటే, ఓ వావ్ నైస్ అమ్మా అన్నారు. అయిపోయింది. ఒక 2 days 3 days అలా వచ్చి మాట్లాడింది, అయిపోయింది. మా షూట్ జరిగిన ఒక 10 days తర్వాత 1 month తర్వాత కాల్ చేశారు, కో డైరెక్టర్ కాల్ చేశారు. ఓకే. చేసి ఇట్లా చిన్న పాప కావాలి, ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పి కాల్ చేశారు. చిన్న పాప ఎవరింతకి? నేను. ఓకే. క్లోజ్అప్ కి కావాలి, నాన్నకు కాల్ చేశారు. అదే సో మీ చిన్న పాప కావాలి, ఇట్లా ఒక సీన్ ఉంటుంది, క్లోజ్అప్ సీన్, ఇట్లా విలన్తో ఒక డే మొత్తం కావాలి, ఇట్లా ఫలక్నామా ప్యాలెస్లో ఉంది అనుకుంటా. ఒక ఎల్లుండి షూట్ అంటే ఈరోజు చేశారు. ఒక డే మొత్తం బుక్ చేశారు ఫలక్నామా ప్యాలెస్. ఆడిషన్స్కి వెళ్ళి కష్టపడి రిహార్సల్స్కి వెళ్ళి అన్నీ చేసుకొని పాపం ఏదో సినిమా చేసుకుంటుంటే అప్పుడప్పుడు వెకేషన్కి వెళ్ళినప్పుడు వెళ్ళి ఛాన్స్ కొట్టేసావా నువ్వు? అంతే. అలా చూసి సిబ్లింగ్స్ ఉంటే ఇదొక అడ్వాంటేజ్ కదా ఇండస్ట్రీలో. అందులో ఇద్దరు క్యూట్గా ఉండేసరికి ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళని పిలుస్తున్నట్టు. మెయిన్ తన ఐస్ ఉన్నాయి సార్, అదే మీ ఐస్ చాలా అట్రాక్టివ్ ఉన్నాయి, నాకు అందుకే కావాలి తీసుకోవాలి అని అనుకున్నాను, సో తీసుకుంటున్నా అని చెప్పి ఇంకా ఎల్లుండి షూట్ అయితే జస్ట్ కాస్ట్యూమ్ సేమ్ కాస్ట్యూమ్ అని చెప్పి వెళ్ళారు. 1 day ఫుల్ బుక్ చేశారు ఓన్లీ తిన కోసం, ఆ సీన్ కోసం. హాఫ్ డేలో షూట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా షూట్ అయిపోయింది, బాగా చేశారు అని అందరు అన్నారు. ఓకే హ్యాపీ ఫీల్ అయ్యిండే. అప్పుడు ప్రశాంత్ నీల్ సార్తో ఫోటో దిగుదామని వెళ్ళినప్పుడు సార్ మాట్లాడిండే, బాగా చేసావమ్మా హాఫ్ డేలో అయిపోయింది అని మాట్లాడినప్పుడు థ్యాంక్ యూ సార్ అంటే, మరో సావిత్రి దొరికింది మాకు అని అనిండే. అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంత పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్ వచ్చినప్పుడు. మంచి కాంప్లిమెంట్ ఇచ్చారా నీకు? ఓకే, నీ యాక్టింగ్ కి ఆయన ఫిదా అయిపోయినట్టున్నారు. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండే. ఇంకా అలా కంటిన్యూ అయింది. ఓకే. అసలు అంత పెద్ద డైరెక్టర్తో వర్క్ చేయడానికి మీకేం భయం అనిపించలేదా? అంటే యాక్చువల్లీ అదే మేము అంటే KGF 1, 2 చూసుకుంటే ఆ వాయిలెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో మీకు తెలుసు. అంత వాయిలెన్స్ ఉన్న మూవీ డైరెక్టర్ ఇంకా ఆ వాయిలెంట్నెస్ ఉంటుంది అని అనుకున్నాం. ఫస్ట్ days ఫుల్ ఆబ్వియస్లీ ఫుల్. ఎందుకంటే KGF 1 చూసిన తర్వాత 2 అనేది ఎంత బీభత్సం క్రియేట్ చేసిండేనో. మీరు ఇప్పుడు సలార్ చూసినా కూడా ఎంత వాయిలెన్స్ అండ్ వాయిలెంట్ ఉండేనో. డైరెక్టర్ కూడా అదే నేచర్తో ఉంటారు అనుకున్నాం. అసలు సార్ తీసే మూవీస్కి సార్కి అసలు సంబంధం లేకుండా టోటల్ ఆపోజిట్ అసలు. క్వైట్ ఆపోజిట్ అసలు. సూపర్ కూల్, వెరీ కూల్, వెరీ జాయ్ ఉంటారు ఫుల్. ఎప్పుడు ఎక్కడ సెట్స్ లో ఉన్నా కూడా బ్రేక్ టైమ్ లో క్రికెట్ ఆడతాం. బ్రేక్ టైమ్ లో క్రికెట్ ఆడుతుండే. IPL టైంలో మా షూట్ జరిగింది, సో IPL చూసుకుంటూ అంటే ఒక షూటింగ్ ని షూట్ లాగా కాకుండా ఒక వెకేషన్ లా ఎంజాయ్ చేశారు. అంటే వెకేషన్ లో మీకు షూట్ జరిగింది, షూట్ మధ్యలో బ్రేక్ వస్తూ ఉంటుంది. మీకు ఏంటంటే కంప్లీట్ గా ఎంజాయ్మెంట్ మోడ్ లో షూట్ కంప్లీట్ చేశారు, అంతేనా? ఓకే. అండ్ ప్రభాస్ గారిని ఎప్పుడైనా కలిసారా? నేను నా షూట్ టైంలో వచ్చారు, కలిసారా? ఫైట్ సీన్ అదంతా ఉంటది కాబట్టి మేము కూడా ఉండే. ఓకే. సో మా ఫైట్ కాటేరమ్మ సీన్ లో అప్పుడు కలిసాము. ఓకే. ఎలా ఏమన్నా మాట్లాడామా మరి? అంటే ఫస్ట్ 2 days అలా చూస్తూ ఉండిపోయా అనమాట ఫ్రీజ్. సరే ఎప్పుడైతే వస్తే అలా ఒక లుక్ ఇచ్చుకుంటూ కూర్చున్నా. దాని తర్వాత ఇంకా డైరెక్టర్ మిమ్మల్ని చూసి ఫిదా అయితే నువ్వు సార్ని చూసి ఫిదా అయ్యా. అలా చూస్తుండే. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అది అనుకుంటా మాట్లాడితే, గుడ్ మార్నింగ్ అమ్మా వచ్చారా, రెడీ అయిపోయారా అని. ఎలా మాట్లాడేవారు ప్రభాస్ గారు మీతో? మాతో అదే నార్మల్ గుడ్ మార్నింగ్ అవన్నీ వెళ్ళి చెప్తే గుడ్ మార్నింగ్ అని రిప్లై బ్యాక్ ఇస్తూ ఉండే. మొత్తం సెట్లో కూడా ఫుల్ డార్లింగ్ డార్లింగ్ అనుకుంటూ అందరితో జోక్స్ వేసుకుంటూ. మీకు ఎలా అనిపించింది అంటే ప్రభాస్ గారిని చూసినప్పుడు? అంటే ఆయన చాలా అంటే ప్రభాస్ అంటే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో. సో అంత పెద్ద హీరో ఉన్న మూవీలో, అండ్ ఒక పక్కన పృథ్వీరాజ్ గారు, సో అంత పెద్ద హీరో ఉన్న మూవీలో యాక్ట్ చేయడం
మీకు హ్యాపీ అనిపించిందా? వెరీ హ్యాపీ. ఇది ఆబ్వియస్లీ ఇది ఒక మంచి పిల్లర్ మాకు కెరియర్లో సలార్ అనేది. It's a proud moment for us acting in a big movie like this, Salar. And yeah. ఓకే. అండ్ పృథ్వీరాజ్ గారిని ఎప్పుడైనా కలిసారా? ఇప్పుడు ఆ షూట్ అప్పుడు వచ్చారు, 2 days వచ్చారు, చూసాం, కలిసాం. హాయ్ సార్ అంటే హాయ్ అమ్మా. ఎలా మాట్లాడారు ఆయన? అంతే అక్కడ అంటే హాయ్. అక్కడ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూల్, ఏది ఇట్లా హడావిడి ఉండదు. కూల్ అంతా యంగ్స్టర్స్, సో ఎవరి పని వాళ్ళకి తెలుసు అండ్ అంతా హ్యాపీగా చేస్తారనమాట. అండ్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, జెన్యూన్ గా చెప్పాలి. ప్రభాస్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు ఇద్దరిలో మీకు ఎవరు బాగా నచ్చారు? ప్రభాస్ గారు. అంటే పృథ్వీరాజ్ గారు అంటే ఈజ్ అ సీనియర్ యాక్టర్, మలయాళీ యాక్టర్. ఆబ్వియస్లీ సార్ యాక్టింగ్ అందరికీ తెలుసు. అండ్ ప్రభాస్ గారు కూడా ఆబ్వియస్లీ ఈజ్ అ బిగ్ యాక్టర్, ఈజ్ అ పాన్ ఇండియా స్టార్. ఎవరు ఎక్కువ ఇష్టం అంటే అలా ఏమంటే మా జనరేషన్కి చూసుకుంటే అయితే మేబీ ప్రభాస్ గారేమో. ఓకే. సో పృథ్వీరాజ్ గారి కంటే మాకు ప్రభాస్ గారు అంటేనే ఇష్టం, పృథ్వీరాజ్ గారు అంటే మాకు పెద్దగా ఇష్టం లేదు అని చెప్తాను. పెద్దగా ఇష్టం లేదు అంటే అది అంతే కదా, మీరు చెప్పిన దానికి అంతే రాసుకోవాలి మనం. పృథ్వీరాజ్ గారు అంటే ఇష్టం లేదు అంటున్న సిస్టర్స్, కళా సిస్టర్స్ ఇద్దరు కూడా మాకు పృథ్వీరాజ్ వద్దు, ప్రభాసే ముద్దు అని చెప్తున్నారు. రాసేసుకుంటారు అన్ని గ్యాప్ దొరికితే, ఇంత గ్యాప్ ఇస్తే రాసేసుకుంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ అసలు మీకు ఫస్ట్ మూవీ అంటే ఫస్ట్ నువ్వు కృష్ణగాడి వీరప్రేమ కదా. అండ్ వాట్ అబౌట్ యూ నాన్న? నా ఫస్ట్ మూవీ ఎమ్మెల్యే. ఓకే. కళ్యాణ్ రామ్ సార్ ఇంకా కాజల్ మ్యామ్ కాంబినేషన్ లో చేసిండే అప్పుడు. ఎమ్మెల్యే మూవీలో నువ్వు అప్పుడు మరీ చిన్నపిల్లవేమో. చాలా చిన్నదాన్ని, ఎందుకంటే ఇప్పుడే 8th క్లాస్ కదా. ఐ థింక్ ఆ మూవీ 2018 లో వచ్చింది. సో 2018 అంటే ఉంటుంటావా? చాలా చిన్నదాన్ని అప్పుడు. అదే అనిపిస్తున్నా, అర్థమైపోతుంది. ఎమ్మెల్యే అన్నామంటే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అండ్ ఎమ్మెల్యే మూవీ నీ ఫస్ట్ మూవీ. అండ్ మంచి అంటే కళ్యాణ్ రామ్ గారు, కాజల్ ఇద్దరు కూడా మంచి యాక్టర్స్. సో అలాంటి వాళ్ళతో నువ్వే స్క్రీన్ షేర్ చేసుకోవడం నీకెలా అనిపించింది? యాక్చువల్లీ కాజల్ మ్యామ్ నా ఫేవరెట్ హీరోయిన్. సో ఫస్ట్ టైం మామ్ని చూసినప్పుడు చాలా భయపడ్డా, కానీ నేను తన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు చాలా మంచిగా మాట్లాడింది మ్యామ్. దగ్గర తీసుకుంది, ఫోటో తీసుకున్నాము, చాలా హ్యాపీ అనిపించింది అంత పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేయడం. ఫస్ట్ మూవీనే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈవిడేమో ఫస్ట్ మూవీ న్యాచురల్ స్టార్తో చేసింది, నువ్వేమో కళ్యాణ్ రామ్ గారితో కాజల్తో చేసావు. ఇద్దరు కూడా ఇండస్ట్రీలో గట్టిగానే కూర్చున్నారు అయితే. అండ్ అప్కమింగ్ హీరోయిన్స్ అనుకోవచ్చా? అది ఏమో చూడాలి. ప్లాన్ అయితే ఉంది కదా? ప్లాన్ అయితే ఉందంటే ఇది ఒకటే ప్లాన్ అన్నట్టు పెట్టుకోలేదు, ఇంకా వేస్ పెట్టుకో. అండ్ అసలు ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి? అండ్ ప్రెసెంట్ ఇప్పుడు మీరిద్దరు ఏం చేస్తున్నారు? I'm working on 2 web series, Network and Save the Tiger season 2. అయిపోయింది షూట్. సీజన్ 2 చేస్తున్నావా? అయిపోయింది షూట్, డబ్బింగ్ కూడా అయిపోయింది. నా it will come out. Okay. And I'm working on another movie. And what about you? నేను మొన్న #90s వెబ్ సిరీస్ చేశాను. #90s వెబ్ సిరీస్ లో చూసాను, సైకిల్ పట్టుకొని ఇంట్రో చూసాను. అండ్ అంటే మంచి, అది కూడా చూడడానికి ఆ ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది చూపెట్టారు. ఉప్మా గురించి, సైకిల్ గురించి. ఓకే. ఎలా అనిపించింది? శివాజీ గారు ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత, అంటే శివాజీ గారు ఒకప్పుడు మంచి హీరో, అండ్ ఇంతకు ముందు కూడా కాంట్రవర్షియల్ గా శివాజీ గారు ఎప్పుడైనా కనబడుతూ ఉండేవాళ్ళు. మధ్యలో గ్యాప్ తీసుకున్నాం మొన్న బిగ్ బాస్ తో. శివాజీ గారు కాస్త శివన్నగా అందరి దగ్గర ఫేమస్ అయ్యారు కదా. అలాంటి శివాజీ గారితో యాక్ట్ చేయడం నీకు ఎలా అనిపించింది? అది యాక్చువల్లీ అది నా అంటే ఫస్ట్ బిగ్ బాస్ కంటే ముందు మా షూట్ జరిగింది. షూట్ జరిగేటప్పుడు ఇలా బిగ్ బాస్కి వెళ్తున్నారు అని ఇట్లా తెలిసి షూట్ తొందర కంప్లీట్ చేసాం కూడా మేము. అండ్ చాలా ఫస్ట్ హ్యాపీగా ఉండే, అంటే అది కమ్బ్యాక్ సిరీస్ కాబట్టి ఇది ఆయన కెరియర్లో. అండ్ శివాజీ గారు అని శివన్నగా మారిపోయారు ఎలాగో బిగ్ బాస్ నుంచి. ఎలా అయితే మీరు బిగ్ బాస్ హౌస్లో చూసారో ఎలా అయితే ఉండేవాళ్ళు, అలానే మాతో షూట్ టైంలో ఉన్నారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ రోజు నెక్స్ట్ డే రోజు కాల్ చేశారు, బాగున్నావా అమ్మ, ప్రమోషన్స్ మంచిగా అయ్యాయా, చూసాను టీజర్ చాలా బాగా వచ్చింది, సిరీస్ కోసం వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్, హిట్ కొడదాము అనుకుంటూ కాల్ చేశారు. ఈ మంత్ 5th రిలీజ్ అవుతుంది కదా, సో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నావా? వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా నర్వస్ కూడా ఉన్నాం, ఎందుకంటే వీ వర్క్ వెరీ హార్డ్ దానికోసం.
చాలా అర్థమవుతుంది అందులో, ఎందుకంటే అలాంటి రోల్స్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. అంటే మీ ఇద్దరు చేస్తున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎందుకంటే సలార్లో వాట్ యూ డిడ్ అనేది ఇట్ ఈస్ వెరీ బిగ్ టాస్క్ అండ్ టఫ్ టాస్క్ ఆల్సో అట్ ది సేమ్ టైం. ఎందుకంటే కొన్ని పాత్రలు చేయాలి అంటే ధైర్యం కావాలి. అండ్ వన్స్ చేసిన తర్వాత మేబీ దీంతో మాకు రికగ్నైజేషన్ వస్తుందో రాదో అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ యూ ఆల్రెడీ అచీవ్డ్ ఇట్ కదా. బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టి అడుగుతూ ఉంటారా, ఏ నువ్వు ఆ మూవీ చేసావు కదా? అంటే తక్కువనే కానీ నా స్కూల్లో అందరు అడిగారు. ఓకే, మీకు ఏం అనిపించదా అంటే బయటికి వెళ్ళినప్పుడు ఈ ఏజ్లోనే స్కూల్కి వెళ్తే పిల్లలందరూ కూడా సెలబ్రిటీ లాగా ట్రీట్ చేయడం అంటే బేసిక్గా అట్లా ట్రీట్ చేయకుండా ఉంటాం అనమాట మేము పెద్దగా. అంటే లైక్ వీటి గురించి మూవీస్ గురించి వాటి గురించి ఎందుకు అన్నట్టు లైక్ పెద్ద పక్కన పెట్టి అందరితో నార్మల్ గానే ఉంటాం. సో అది పెద్ద డిస్కషన్ రానివ్వము. సో అంటే కాలేజ్ వన్స్ షూట్ కెమెరా ముందు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత యు ఆల్సో లైక్ నార్మల్ పీపుల్ అంతే. మీకు కూడా ఆ ఫీలింగ్ ఏముండదు, నేను సలార్ చేశాను, నేను ఇది చేశాను అది చేశాను అన్న #90s చేసావు. ఇప్పుడు ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది టీజర్ కి కూడా. సో అలాంటి టీజర్స్ చూసినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా అడుగుతూ ఉంటారా, ఏ మంచి క్యారెక్టర్ చేసావు, నువ్వు ఇందులో చాలా బాగున్నావు? చాలా మంది సపోర్ట్ చేస్తారు నాకు. ఎలా అనిపిస్తుంది మీకు బయటికి వెళ్ళినప్పుడు అందరూ మిమ్మల్ని చూసి నువ్వు ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేసావు, లేకపోతే ఈ మూవీ అసలు నువ్వు ఎక్సలెంట్ గా చేసావు అండ్ మీరు ఈ మూవీలో చాలా క్యూట్ గా ఉన్నారు అని చెప్పి కాంప్లిమెంట్స్ అనేది ఎవరైనా ఇస్తూ ఉంటారు మిమ్మల్ని చూసినప్పుడు ఆటోమేటిక్ గా. అలాంటప్పుడు మీకు అసలు ఇన్నర్ ఫీలింగ్ ఏమనిపిస్తుంది? మేము ఆ మూవీ షూట్ అప్పుడు చేసిన హార్డ్ వర్క్ అంతా గుర్తొస్తుంది బేసిక్ గా. అంటే ఇట్ వాజ్ వర్త్ ఇట్. అంటే వీళ్ళకి అంత బాగా రీచ్ అయింది అంటే అంటే వాళ్ళంతా బాగుంది అని అంటే కష్టం అంతా వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. కష్టాన్నంతా మర్చిపోతూ ఉంటారు. ఆ మాటలతో ఆ హార్డ్ వర్క్ అంతా కూడా మీరు మర్చిపోయి ఒక లోపల నుంచి కొత్త ఎనర్జీ పుట్టుకొస్తుంది, అంతేనా? అంతే. ఓకే. అండ్ అసలు మీకు ఇప్పుడు నువ్వు ఉన్నావురా, ఫస్ట్ నువ్వు చేసిన మూవీస్ అన్నిట్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా ఫేవరెట్ మూవీ ఏంటి అంటే లైక్ మూవీ ప్రకారంగానే లేకపోతే లైక్ షూటింగ్ ఆర్ సెట్స్? నీ క్యారెక్టర్ వైజ్ గా నువ్వు ఈ మూవీలో చేసినప్పుడు వావ్ నేను అనుకున్నంత రికగ్నైజేషన్ ఈ మూవీకి వచ్చింది, లేకపోతే ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది, అలా నీ ఫేవరెట్ ఏంటి? ఆబ్వియస్లీ నా కెరియర్లో చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ అయితే ఈ కృష్ణగాడి వీరప్రేమ గాథ ఇంకా #90s ఆబ్వియస్లీ. మేబీ దిస్ విల్ బి మై టాప్ 2 అనుకుంటా. అండ్ నీకు? నాకు ఆవిరి, గోస్ట్ అండ్ దిస్ సలార్. ఓకే. అండ్ ఆవిరి నువ్వు చిన్నపిల్లవు కదా, ఆవిరిలో నువ్వు మంచి క్యారెక్టర్ వచ్చింది నీకు అప్పుడే. ఓకే, అసలు ఆవిరి మూవీ రఘుబాబు గారితో చేయడం నీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి నేను రవిబాబు సార్ హారర్ మూవీస్ చూస్తూనే ఉండేదాన్ని. నాకు చాలా ఇష్టం కూడా హారర్ మూవీస్ అంటే. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ నాకు ఇది రావాలి, ఇంత పెద్ద క్యారెక్టర్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే నాకు ఇది రావాలి అని చాలా అనుకున్నాను. వెళ్ళాను ఆడిషన్కి, సార్ చూశాడు, పేరెంట్ అమ్మ అన్నాడు, ఇలా చూశాను అంతే, సెలెక్ట్ అమ్మ నువ్వు సెలెక్ట్ అనేసారు. తర్వాత అర్థం కాలేదు, అదేంటి ఆడిషన్ ఏం తీసుకోలేదు సార్ అని అనుకున్నాను. తర్వాత షూట్ టైంలో అడిగాను సార్ని, సార్ అప్పుడు ఏమి ఆడిషన్ లేదు ఎందుకంటే నాకు నీ కళ్ళు నచ్చాయమ్మా, నా మూవీకి యాప్ట్ నువ్వు అని అనిండే. దాని తర్వాత ఎప్పుడైనా సార్ ఈజ్ వెరీ కేరింగ్ అండ్ షార్ట్స్ కూడా ఆయన అనుకున్నట్టే వస్తాయి, రావాలి కూడా. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్ వర్కింగ్ విత్ రవిబాబు సార్. రవిబాబు గారు జనరల్గా బయట చూడడానికి సీరియస్గా ఒక రకంగా కనబడుతూ ఉంటారు, సెట్లో కూడా అలా సీరియస్గానే ఉంటారా? సీరియస్గానే ఉంటారు, కానీ ఎట్ అ టైమ్ జాయ్ ఉంటుంది, కానీ ఎట్ యాక్టింగ్ కానీ షూట్ కానీ ఏదైనా పర్ఫెక్ట్ రావాలి. అండ్ ఉంటారు కోపంగా. నాతో ఎవరితో అయినా హ్యాపీగానే ఉంటాడు సార్, యాక్టర్స్తో కానీ ఎవరితో అయినా, కానీ షూట్ టైంలో మాత్రం కొంచెం కోపంగా ఉంటారు. ఓకే, అంటే ఆ ఇన్పుట్ కరెక్ట్గా రావాలి అని చెప్పేసేమో. ఓకే. అండ్ ఇప్పుడు ఆల్రెడీ అంటే కొన్ని మూవీస్ చేశారు, మంచి పేరు సంపాదించుకున్నారు, అండ్ ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నారు, అండ్ మీరు కూడా వెబ్ సిరీస్ చేసినట్టున్నారు కదా, అండ్ వెబ్ సిరీస్ చేశారు, అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రిలీజ్కి ఆల్రెడీ ఒక సిరీస్ రెడీగా ఉంది. అండ్ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ మంచి రికగ్నైజేషన్ వచ్చింది, అండ్ ఇది ఈ వెబ్ సిరీస్ క్లిక్ అయినా అవ్వకపోయినా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అన్న భయం ఉంటుందా? ఆఫ్ కోర్స్, ఎవరికి
ఎవ్రీ ఆర్టిస్ట్కి ఆ ఇన్నర్ భయం అనేది ఆబ్వియస్లీ ఉంటుంది అని. ఓకే. అండ్ నేను ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను మీ గురించి. మీరు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఐ థింక్ 3 years నుంచి ఏమో క్లాసికల్ డాన్సర్స్ అని విన్నాను. ఓకే. ఇద్దరునా? నేను అంటే ఫస్ట్ నేను 4 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను నా క్లాసికల్ కెరియర్. అక్కతో వెళ్ళి అంటే ఏదైనా ఓన్ గా చేయట్లేదు. లేదు, అక్క వెళ్ళగానే అక్క వెనకాల ఫాలో అవుతున్నావు నువ్వు అన్ని. ఇన్స్పిరేషన్. వావ్, ఇన్స్పిరేషన్. అక్క నుంచి నువ్వు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నావా, ఛాన్స్ తీసుకుంటున్నావా, చాయిస్ తీసుకుంటున్నావా? మూడు తీసుకుంటున్నావా? పాపం అక్క కష్టపడి ప్రతిదీ స్టార్ట్ చేస్తుంటే నువ్వు సింపుల్ గా వెళ్ళిపోయి అక్కని కాపీ క్యాట్ లాగా కాపీ పేస్ట్ చేస్తున్నావు. ఓకే. అండ్ మీ ఫాదర్ గురించి కూడా ఏదో విన్నాను, నిజమేనా? మేబీ హీస్ ఆల్సో ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి విన్నాను. అంటే మూవీస్ చేశారు, సంబరం అవి బిఫోర్ మ్యారేజ్ చేశారు. ఫ్యామిలీ మూవీస్ ఏనా? అంటే బిఫోర్ మ్యారేజ్ చేశారు, దాని తర్వాత ఆపేశారు. ఎందుకు మమ్మీ కండిషన్ పెట్టారా మ్యారేజ్ చాలా బిజినెస్ లోకి వచ్చి స్టాప్డ్ యాక్టింగ్. ఓకే. బట్ మీకు ఎలాగా యాక్టింగ్ మీద ప్యాషన్? అదే అంటే లైక్ నార్మల్ యాడ్, అది అంటే యాడ్ ద్వారా వచ్చాము, దాని తర్వాత ఇంకా ఫ్లోలో వచ్చేస్తున్నాం అలా అని. ఇంకా నాకైతే అక్కనే కాపీ క్యాట్. నువ్వు అంతే, నువ్వు ఏదున్నా అక్క మీదే వేసేసేయి. ఎందుకంటే నువ్వు ఓన్ గా ఏది చెప్పట్లేదు, ఏది అక్క చెప్పినా కానీ అక్క వైపు చూస్తున్నావు. అంతే అంతే కదా. కానీ ఇక్కడ మీరు అనుకుంటున్నారు నేను మాట్లాడతా అని. ఒక్కసారి మీరు నాకు తెలుసమ్మా, ఐ నో. ఇది ఒక్కసారి వాగడం స్టార్ట్ చేసిందంటే అందరం సైలెంట్. మిమ్మల్ని కూడా మాట్లాడలేదు, మీరు క్వశ్చన్ కూడా అవసరం లేదు, అదే క్వశ్చన్ వేసుకుంటుంది, అదే ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇంట్లో సెకండ్ చైల్డ్ ఎలా ఉంటది అని చెప్పేసి వేరే వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు అంతే. ఎందుకంటే నాకు కూడా సిస్టర్స్ ఉన్నారు. వన్స్ వాళ్ళు నోరెత్తడం స్టార్ట్ చేశారంటే ఎవరైనా కానీ నోరు మూసుకొని కూర్చోవాల్సిందే అంతే. షీఈస్ వెరీ జెన్యూన్. ఓకే. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అంత ఈజీ కాదు, అది ఒక మహాసముద్రం. ఆఫర్స్ వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల హార్డ్ వర్క్ చాలా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అండ్ మీరు షూట్ టైంలో కూడా అది ఎండ అవ్వనివ్వండి, వాన అవ్వనివ్వండి, చలవనివ్వండి, ఏదైనా కానీ వన్స్ ఆ రోజు స్కెడ్యూల్ ఉంది అంటే మీరు వెళ్ళి తీరాలి. సో ఎప్పుడైనా అనిపించిందో లైక్ అబ్బా రాకుండా ఉండాల్సిందేమో అని చెప్పి ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? అంటే ఇప్పుడు వరకు అయితే మేబీ నో, నేనైతే ఇప్పుడు వరకు అలా అంత ఆ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళలేదేమో. కానీ అంటే ఎండ ఉన్నా, వాన ఉన్నా, చలి ఉన్నా, ఏదన్నా మన వర్క్ మనం చేయాలి కాబట్టి. కానీ అంత ఏమంటారు, ఎందుకంటే నువ్వు 9 years ఉన్నప్పుడే ఇండస్ట్రీకి వెళ్ళావు. 9 years అంటే అప్పుడు చిన్నపిల్లవి. ఎంతసేపటికి ఎలా ఉంటుందంటే ఆ ఏజ్లో మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి, ఈవినింగ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళాలి, ఆడుకోవాలి, ఈ వేలో థింక్ చేస్తూ ఉంటారు. అండ్ అమ్మ ఏమన్నా చేస్తే తినాలి, నాన్నతో ఆడుకోవాలి, ఇది ఆ టైప్ మైండ్ సెట్ ఉండే వయసులో నువ్వు మూవీకి వెళ్ళి కెమెరాస్ ముందు యాక్షన్ అనగానే ఒక డైలాగ్ చెప్పడం, యాక్టింగ్ చేయడం అనేది నీకు ఎప్పుడు అది ఒక బిగ్ టాస్క్ లాగా అనిపించలేదా? అంటే బిగ్ టాస్క్ లాగా అంటే అంటే అక్కడ చిన్నప్పుడు ఉన్నంతసేపు ఆడుకోవాలి, నేను కూడా ఇంటికి వెళ్ళాలి అని ఉండేది. కానీ అది మెల్లమెల్లగా దిస్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ మీ, మేబీ ఇది నాకేమైనా చూపిస్తుందేమో ఫ్యూచర్లో, ఐ హ్యావ్ టు అన్నట్టు. అది అంత కష్టంగా అనిపించలేదు నాకు. అంటే చైల్డ్హుడ్ ని త్యాగం చేస్తున్నామేమో, వీఆర్ డూయింగ్ సాక్రిఫైస్ అంటే ఇప్పటి వరకు అయితే నేను చేసిన షూట్స్ అన్నిట్లో అంత అంటే నాకు ఆ షూట్ కూడా నేను ఎంజాయ్ చేసేదాన్ని అన్నమాట. అంటే మేబీ ఇంట్లోనే కాదు, ఇక్కడ కూడా ఐ కెన్ ఎంజాయ్ అని చెప్పి అక్కడిక్కడ తిరగడం కానీ. ఎందుకంటే వన్స్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు చాలా మంది ఫ్రెండ్స్ అనేది ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ని చూసి మీ ఇదంతా మేబీ అక్కడే మీకు ఎంజాయ్మెంట్ అక్కడే వెతుక్కునే వాళ్ళేమో. అంతే. ఎప్పుడు ఇది ఎందుకు వచ్చింది అనిపించలేదు, కానీ ఎందుకు రాలేదు అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా మీకు అంటే ఈ మూవీ మీరు క్యారెక్టర్ అని చెప్పి ఆ క్యారెక్టర్ మీకు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా? నాకుంది. అంటే యాక్చువల్లీ నాకు గోస్ట్ ఉందన్నమాట, అది నాకు మిస్ అయ్యి దీనికి వచ్చింది. అంటే నీకు మిస్ అయ్యి తనకి రావడం, తనకి మిస్ అయ్యి నీకు రావడం అది ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఇద్దరు సిస్టర్సే కాబట్టి. ఇది ఎప్పుడంటే వన్స్ మీరు హీరోయిన్స్ అయిన తర్వాత
ఏదైనా పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చి అప్పుడు మిస్ అయితే అబ్బా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు చిన్నపిల్లలే కదా. నాకు ఒక వెబ్ సిరీస్ వచ్చిండే, చూసినప్పుడు ఓకే అనిండే, కానీ నా ఏజ్ చెప్పినప్పుడు దిస్ ఇస్ యాప్ట్ అన్నారు, కానీ నా హైట్ చూసాక అమ్మో పెద్ద పిల్ల అయిపోతుంది అని అప్పుడు ఎందుకు ఇంత పొడుగ్గాయని అనిపించేది. కానీ ఇప్పుడు చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. పొడుగ్గా ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఇండస్ట్రీకి పొడుగ్గా ఉండే అమ్మాయిలు కూడా చాలా అవసరం. ఏ డ్రెస్ వేసినా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఫ్యూచర్ లో నీకు అర్థమవుతుంది నేను పొడుగ్గా ఉండడం మేబీ ఇట్స్ మై లక్ అని చెప్పేసి. నీతో కంపేర్ చేస్తే అక్క కొంచెం పాపం హైట్ తక్కువ కదా. ఓకే, అండ్ ఇంకా మీరు చెప్పండి అసలు, అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా మీరు లైక్ అంటే హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ దే ఆర్ ద బెస్ట్ యాక్చువల్ చెప్పాలంటే. నువ్వు మహానటివి, అది పక్కన పెట్టేస్తే అక్క షూట్ టైంలో అక్క కంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తా నిజం చెప్పాలంటే. అంటే అక్క షూట్ చేయడంలో బిజీ ఉంటది, నేను ఆడుకోవడంలో బిజీ ఉంటా. ఎవ్రీ టెక్నీషియన్ తో, లైట్ మెన్ తో, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో మాట్లాడేది. ఒక 2 days అలా వచ్చేది, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేది. నెక్స్ట్ డే నేను షూట్కి వెళ్ళినప్పుడు మీ చెల్లి రాలేదా అందరినీ ఫ్రెండ్స్ చేసేసుకునేదానివా? అంతే, అది మీ చెల్లి రాలేదా, అయ్యో తీసుకురావాల్సింది అని వాళ్ళు అనడం. కానీ అందరూ నాట్ ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లైట్ డిపార్ట్మెంట్ అనుకున్నావా ఏంటో నాకే రికగ్నైజేషన్ లేదు రికగ్నైజేషన్ లేదంటే ఇది ఎక్కువ గుంజేసేది అనమాట, డామినేటింగ్ ఉండేది. కృష్ణగాడి వీరప్రేమ గాథలు అయితే అక్క నాని అన్నతో ఉండడం కంటే నేను ఎక్కువసేపు ఉండేదాన్ని ముచ్చట పెట్టుకుంటూ, స్టోరీస్ చెప్తూ. అండ్ వాట్ అబౌట్ నాని గారితో హీస్ వెరీ ఫ్రెండ్లీ వి నో. అండ్ నువ్వు అప్పుడే మూవీలోకి ఫస్ట్ మూవీ నీకు అది కదా, అండ్ నాని గారితో వర్క్ చేయడం నీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ అప్పటి వరకు ఈ నాని గారు చాలా పెద్ద యాక్టర్ కాబట్టి ఫస్ట్ డే అట్లా ఫస్ట్ డేనే షూట్ అప్పుడు కలిసాను అనంతపూర్లో. నైట్ షూట్, నైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వచ్చి ఐ వాస్ సో టెన్స్డ్. అప్పుడు చాలా చిన్నగా ఉండే కాబట్టి ఐ వాస్ సో టెన్స్డ్. వచ్చారు, ఓ నువ్వేనా, ఓ హాయ్ బాగున్నావా, ఓకే చేసేద్దాం మనము, అది చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. అది ఆ రోజు ఇలా టక్కు మంది తీసారంటే నెక్స్ట్ డే నుంచి మొత్తం మేము మా క్యారవెన్ లో కూడా ఉండేవాళ్ళం కాదు. ఆల్ 3 of us మొత్తం నాని అన్న క్యారవెన్ లోనే ఉండేవాళ్ళం. నాని అన్న ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్లేవాడు, కూర్చోబెట్టేవాడు, ఫ్రూట్స్ తెచ్చేవాడు, తినిపించేవాడు మాకు అన్ని. ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఎప్పుడైతే మాకు షూట్ ఉండేదో అంజు అక్క వచ్చేది విత్ కప్ కేక్స్, బ్రౌనీస్ అని తీసుకొచ్చేది. నాని అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం మేము. ఫ్యామిలీ మొత్తం కూడా మీతో మంచి ఫ్రెండ్లీ, వెరీ ఫ్రెండ్లీ. నాని అన్న వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, దే వర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ క్లోజ్. ఓకే, సో ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో మంచి ఎంజాయ్ చేసావు నువ్వు నాని గారి ఫ్యామిలీ తోటి. అందుకే నాకు అదంతా ఎప్పుడు కష్టం అనిపించలేదు యాక్టింగ్ అనేది. అండ్ నీకు ఇండస్ట్రీలో ఫేస్ చేసిన వాటిలో ఇది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అని చెప్పేసి ఏదైనా ఉందా? లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం, అబ్బా నాకు ఇది చెయ్యాలి అనిపించింది, నేను చేసేసాను అని చెప్పి నీకు ఏదైనా అనిపించిందా? అంటే ఇప్పుడు వరకు నేను చాలా లైక్ సెలెక్టెడ్ రోల్స్ కానీ కొంచెం ఇంపార్టెంట్ రోల్స్ అలా తీసుకునేదాన్ని. నా ఫేవరెట్ యాక్టర్ విజయ్ దేవరకొండ గారు. అండ్ ఎప్పుడైనా నా లైఫ్లో చేయాలి ఒక క్యారెక్టర్ చేయాలి అని అనుకున్నాను. అండ్ మొన్న ఒక క్యారెక్టర్ వచ్చిండే, బట్ ఇట్ వాస్ సో షార్ట్ అనమాట, చాలా చిన్న క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు సార్ వాళ్ళ అప్కమింగ్ మూవీలో. సో చాలా చిన్న క్యారెక్టర్, జస్ట్ 2 days షూట్ ఉంటుంది, మీరు వెళ్ళాలి అని అన్నారు. బట్ అంటే కాంబినేషన్ లో ఉంది విజయ్ దేవరకొండ చిన్న షార్ట్ కాంబినేషన్ లో ఉంటది, వెళ్ళి మీరు డైలాగ్ చెప్పాలి, కాంబినేషన్ లోనే ఉంటది, కానీ ఇట్స్ జస్ట్ 1 day షూట్ అని అన్నారు. నేను ఆ 1 day షూట్ అవన్నీ ఏం లేకుండా మీటింగ్ హిమ్ అని ఫుల్ ఉండే అన్నమాట. కానీ నీకు అలవాటు అయిపోయిందా ఎవరితో అయినా? ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చేసిందా ఐ కెన్ డూ విత్ ఎనీవన్ అని చెప్పేసి? అంతే, అది అదైతే వచ్చింది. ఇప్పుడు ఆ ఫియర్ లేదేమో, అంటే ఏమో అమ్మో చెయ్యాలా, అమ్మో ఆ హీరోతోనా, వద్దు అని చెప్పేసి చేయలేనేమో, వద్దు అని అయితే ఎవరికి అనిపించదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఛాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళే. కానీ అమ్మో ఇంత పెద్ద హీరోతో నేను యాక్ట్ చేయగలనా అని చెప్పి ఎప్పుడు భయం వేయలేదా? అది ఎప్పుడు ఉండేదే. అంటే ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అన్ని పెద్ద హీరోసే కాబట్టి
అరే అంత పెద్ద సార్తోనే మంచిగా చేయాలి, నా కాన్ఫిడెంట్ ఆ లెవెల్ ఉండాలి అని ఉంటుంది ఎలా అయినా. నీ ఫేవరెట్ హీరో ఎవరు పాప? నాకు పెద్ద లిస్ట్ ఉంది. పెద్ద లిస్ట్ చెప్తుంది అక్క సింపుల్ గా అంటే చాలా సింపుల్ గా చెప్పేసింది కదా. నాకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ సార్, నాని అన్న, రజనీకాంత్ సార్, ధనుష్ సార్, ఇంకా ఉన్నారు చాలా. ఎవరెవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నావని అడగలేదు, యువర్ ఫేవరెట్ హీరో అని అడిగాను. పవన్ కళ్యాణ్ సార్, పవన్ ఫస్ట్ పవన్ కళ్యాణ్. కానీ నువ్వు ఎంత ఇంటెలిజెంట్ తెలుసా, డైరెక్టర్స్ కి హింట్ ఇస్తున్నావు. నేను రజనీకాంత్ గారితో చేయాలనుకుంటున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారితో చేయాలనుకుంటున్నాను, కంపల్సరీ వీళ్ళందరితో చేయాలనుకుంటున్నాను నిజంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళని నీ ఫేవరెట్ హీరోస్ కింద కన్వే చేస్తున్నావు. బట్ డైరెక్టర్స్ నీ కోసం ఎవరైనా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, సావిత్రి గారితో చేయాలి వాళ్ళు, నేను వీళ్ళైతేనే చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాను యాక్చువల్గా. అందుకే పెద్ద లిస్ట్ అన్నావు. అక్కేంటంటే ఏదో పాపం అక్క ఆల్రెడీ చేసేసింది ఫేవరెట్ హీరో తోటి. చేయలేదు ఇంకా, అంటే నా 2 ఫేవరెట్ హీరోస్తో చేసేసాను. నాని అన్నతో చేసేసాను అండ్ విజయ్ దేవరకొండ గారితో చేశాను, పవన్ కళ్యాణ్ గారు మిగిలిపోయారు చేయాలి. పర్లేదమ్మా, అక్క చెల్లెలు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కన్నేసారని అర్థం. సో మీకు వచ్చే డైరెక్టర్స్ కూడా మీకు ఆఫర్స్ ఇస్తారులే, బాధపడకండి. ఓకే డార్లింగ్స్, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. మంచి ఇంటర్వ్యూ అయింది మీతో. అంటే ఇద్దరు సిస్టర్స్, మీ ఇద్దరు చూస్తే యాక్చువల్గా నాకు ఇంకొంతసేపు మాట్లాడాలనిపిస్తుంది, బట్ వీ డోంట్ హ్యావ్ టైం అనమాట. ఎందుకంటే నాకు కాదు, మీ ఇద్దరికి టైం లేదు. గోల్డెన్ ఛానల్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి, బట్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ. అండ్ ఎట్ ది సేమ్ టైం మీ ఇద్దరు కూడా ఎవరైతే మీ ఫేవరెట్ హీరోస్ అని చెప్తున్నారో, ఎస్పెషల్లీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరితో మీకు మంచి ఛాన్స్ రావాలని చెప్పేసి మా హిట్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.